హలో, గుడ్ మార్నింగ్ అండి. ట్రిప్లో లాస్ట్ డే ఈరోజు, లాస్ట్ ఫుల్ డే అన్నాను, లాస్ట్ నైట్ కూడా ఈరోజు. సో పిల్లలు ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఈరోజు కొంచెం చేంజ్ కోసం కార్న్ఫ్లెక్స్ పాలు. ఈ కార్న్ఫ్లెక్స్లో 25% షుగర్ అని ఉందండి. తీసుకునేటప్పుడు చూడలేదు, బట్ తీసుకున్న ఒక ఆప్షన్ లేదు. అది మాకు కడుపు ఉండదు కాబట్టి సేమియా ఉప్మా, మళ్ళీ అది కూడా కొంచెం తిన్నారు పిల్లలు. సో తినేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి బయలుదేరాము లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్కి. ఈరోజు కొంచెం సిటీలో ఎక్స్ప్లోర్ చేయాలి. యాంబర్ మ్యూజియం, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు యాంబర్ ఈజ్ అ జెమ్. అది ఇక్కడ వెతుక్కుంటారంట. ఒక బీచ్ ఉందంట, అంటే కొన్ని బీచెస్లో అవి చెట్టు మీద జిగురుతో దాంట్లో బగ్స్ ఫామ్ అవుతాయి కదా, అంటే చీమలు ఇలాంటివన్నీ దాంట్లో కలిసిపోయి గట్టిగా జెమ్లాగా ఫామ్ అయిపోయి అవి సముద్రాల్లో కలిసిపోతుంటాయంట. అవి బాగా ఫేమస్ ఎందుకంటే దాంట్లో బగ్స్ ఉంటాయి, ఇన్సెక్ట్లు అన్నీ ఇరుక్కుపోయి ఉంటాయి అంట. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, అందుకని అవి బాగా ఫేమస్ అంట. సో ఆ మ్యూజియంలో కూడా చూపిస్తారు ఏ జెమ్లో చిన్న చిన్న సైజులు బట్టి, డిఫరెంట్ కలర్స్, చెట్టుని బట్టి, డిఫరెంట్ ఏరియాని బట్టి ఇలా కలర్స్ ఉన్నాయి. బ్రౌన్ డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి. అది చూడొచ్చు కూడా, మ్యాక్సిమైజ్ చేసి అది మ్యూజియంలో చూపిస్తారు. మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అది ఒకటి ఫేమస్. సిటీ క్యాపిటల్ వెళ్తే కానీ ఇంకా బాగుండొచ్చు సిటీ. యాక్చువల్లీ ఈ సిటీ కూడా బాగుంది. మేబీ ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ క్యాపిటల్ కాబట్టి నెక్స్ట్ టైం ట్రిప్కి ఎప్పుడైనా ప్లాన్ చేస్తాము, అది కూడా చూపిస్తాము. ఇక్కడ కూర్చుంటావా? ఇదేనండి యాంబర్ యాంబర్స్ టైప్స్ ఉన్నాయి. అక్కడ యాంబర్ది ఒక చైన్, బ్రేస్లెట్ అంటే స్టడ్స్ తీసుకున్నా. మా ఆయన బలవంతంతో అక్కడ తీసుకునేదాన్ని కాదు. ఆల్మోస్ట్ 1200 SCకే అయింది. దగ్గర 9,000 రూపాయలు. అక్కడ అన్ని చోట్ల ఉన్నాయి చాలా. ఇది 250 నుంచి 200 మిలియన్ ఇయర్స్. అలా బగ్స్ కనిపిస్తాయంట. కాదు ఇవన్నీ స్టోన్. అదిగోండి, ఇది చిన్న చిన్న దాంట్లో పెట్టారు కదా, అవి ప్రెస్ చేస్తే ఆ నెంబర్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫోటో తీస్తా. దాంట్లో మెన్స్ ఉంది కదా, నువ్వు కూడా వెళ్తావా వాటర్లో? పద అక్కడ చూపిస్తా. అక్కడ పద, నేను ఇక్కడే ఉంటానమ్మా. నేను వీడియో తీస్తా. సరే, ఇది ప్రపంచంలోనే పెద్ద సైజు వెయిట్ ఉన్న జమ్ అంట. వాటర్ బాక్స్లో ఉంది. ఫుడ్ టైం అయింది. సో సేమ్ రెస్టారెంట్కి వచ్చాము, ఇండియన్ రెస్టారెంట్. మర్చిపోయినా, ఇది తెలుగు వాళ్ళదే, మన తెలుగు వాళ్ళదే. తెలుగు పాటలు పెట్టినప్పుడు అర్థమైంది, అడిగితే వేస్తున్నారు. వెజిటబుల్స్ పకోడా అండి. ఒక్కొక్క వెజిటబుల్ జస్ట్ పచ్చి కూరగాయ లోపల ఇంటిలో పెట్టి కాల్చారు. యాక్చువల్లీ ఉప్పు కూడా లేదు. లైక్ కాలీఫ్లవర్ అన్నీ ఒక వెజ్, పొటాటో, క్యాబేజ్, ఆనియన్, ఇంకా వెజ్ థాలీ తీసుకున్నాము. ముందే తీసుకోవడం మర్చిపోయాను. 2 కర్రీలు, పప్పు, చారు, సూప్, స్వీట్ జామున్ ఇచ్చాడు. జామున్ ఎక్స్ట్రా తీసుకున్నాము. బాగున్నాయి అని, చాలా రోజులని ఒక 6. అది అండి. సో బ్యాక్ టు హోమ్. పరిగెత్త
స్ట్రాబెర్రీలా పిల్లలకి ఏదో టిప్పియాలే మరి పాపం వచ్చాక ఏదో తిప్పి అవునమ్మా అనుకుంటా. ఇది సిటీలో ఇంకో బీచ్ అండి. ఇక్కడ జెమ్స్ వెతుక్కోవడానికి వస్తారంట వర్షాలు పడినప్పుడు అర్లీ మార్నింగ్స్. అలా ఇచ్చింది కదా, చూసింది ఇచ్చింది. బ్యాలెన్స్ కుదరలేదు అతనికి, బ్యాలెన్స్ కుదరలేదు అందుకని. అసలు పిల్లలవి చూద్దాం. సో 5th నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఇది స్వీడన్కి బ్యాక్ ప్రయాణం. ఎయిర్పోర్ట్కి ట్రైన్లో వెళ్తున్నాం. లోపల ఎక్కడ పెట్టినా డిస్కింది కనుకో బంగారు. దాగుండు, స్లోగా నడవండి. రెండు ఫ్లైట్లా చూడు, అదే మనం ఫ్లైట్ ఎక్కుతాం. లేరాక చాలమ్మా. ఇంకా చాలా లేరా, మన సీట్ దగ్గరికి వెళ్ళాలి, బ్యాగుల దగ్గర రావాలి. పావుగంట ముందు వచ్చేసింది. సో బ్యాక్ అండి, ఇంటికి వచ్చేసాము మన స్వీట్ హోమ్కి. ఇది అండి మా ట్రిప్ ఇలా జరిగింది. ఉంటానండి, బాయ్ బాయ్.